ఓ కాక నీ లొల్లి బంద్ చేయి, నా లొల్లి మొదలుపెట్టింది. చాలా సంతోషం అండి. మరి ఈరోజు చాలా దూరం నుంచి అంటే సిరిసిల్ల నుంచి రావడం జరిగింది. నేను మిత్రుడు ప్రవీణ్, మా తమ్ముడు కీబోర్డ్ ప్లేయర్. ఈరోజు ఇంత భక్తి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉంది. మరి పరిసరాలన్నా మా వాళ్ళంతా నిద్రపోతున్నట్టున్నారు. దేవుని సన్నిధి అయినా పర్వాలేదు, ఒక 2-3 జోక్స్ చెప్పాను అని అడిగింది కాబట్టి వారి కోరికను మన్నించి, మరి జీవితంలో నవ్వడం ఒక మంచి యోగం, నవ్వకపోవడం పెద్ద రోగం. కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ఒక 5-10 నిమిషాలు నవ్వుకుంటే ఆనందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. 50 ఏళ్ళు వచ్చినా నాలుగు ఉంటారు. 50 మొన్ననే పడ్డాయి జనవరి 1. సరే, నిజ జీవితంలో కొన్ని జోక్స్ మనం కల్పించుకొని చెప్తా ఉంటాం. దయచేసి ఎవరిని ఉద్దేశించింది కాదు. పిల్లగా ఓయ్ ఆగుజరా. సరే, గమ్మత్తుగా ఈ కార్యక్రమానికి కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడితే ఎట్లా ఉంటుంది, అప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడితే ఎట్లా ఉంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి మాట్లాడితే ఎట్లా ఉంటుంది, గమ్మత్తుగా వాళ్ళిద్దరు కలిసి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది. అయితే ముందుగా నారా చంద్రబాబు నాయుడు మన గ్రామానికి వచ్చింది సార్. ఆయన మాట్లాడుతుండే ఏ విధంగా, చాలా సంతోషం, నేను ఒకటే చెప్తున్నాను, నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాడు, అందుకే ఇక్కడి నుంచి పంపించేది. మరి ఈరోజు ఇంత చక్కటి పాటలు పాడుతున్నారు, మీరు చప్పట్లు మాత్రం కొట్టట్లేదు. దయచేసి మీరు చప్పట్లు కొట్టండి. మీ చప్పట్లే కళాకారులకు సన్మానాలు పట్టడం తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగునాడు, జై తెలంగాణ. ఇది అనకపోతే తీసుకుపోతే అంటారు ఇప్పుడు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి మాట్లాడితే ఎట్లా ఉంటుంది, డైలాగ్ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. చౌరస్తాకు పోయి ఛాయ్ దాకా రావచ్చు మనం, అంత లేటుగా చెప్తుంటాడు ఆయన. ఆయన వచ్చి మాట్లాడుతుండే విధంగా, అయ్యా చాలా సంతోషం, నారా చంద్రబాబు నాయుడు నాకంటే ముందుగా వచ్చిండు, ఆయన పైన కట్టుకుంటాడు, నేను దోతి కట్టుకుంటావా డాన్స్ అయింది అధ్యక్ష. ఆయన ఆ విధంగా. అయితే గమ్మత్ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి పాపం ఒకటే అమ్మాయిని ప్రేమించారు. ఆ నారా చంద్రబాబు నాయుడు ఈయనకి ఇద్దరు కొట్లాట. ఆ మధ్యలో మన టైగర్, మన తెలంగాణ టైగర్ కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే ఎట్లా ఉంటుంది. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మాయి గురించి మాట్లాడుతుంది. సార్ అధ్యక్ష, అమ్మాయిని ప్రేమించింది నేను కాబట్టి నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, మధ్యలో వైఎస్ వచ్చి కట్ట పెడుతుండో, ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష అని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ గారు, అయ్యా రాజీవ్ పల్ల బయట పెట్టాము సక్సెస్ అయ్యాము, ఇందిరమ్మ పథకం పెట్టాము సక్సెస్ అయ్యాము, అమ్మాయిని ప్రేమించాము సక్సెస్ అయ్యాము, మధ్యలో ఈ నారా చంద్రబాబు నాయుడు ఏంది అధ్యక్ష అని నేను అప్పుడున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు, అధ్యక్ష అమ్మాయిని మా గల్లీలో వంగి చూసింది నేను కాబట్టి నాకు ఇచ్చి చేయాలి అనగానే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు వంగి చూస్తే నేను తొంగి చూశాను కాబట్టి నాకు చేయాలి. అరే ఇదేం లోలి రాని అప్పుడు మన తెలంగాణ కేసీఆర్ గారు మన సీఎం గారు వచ్చి మాట్లాడుతుండ్రు ఏ విధంగా, ఎవలా కూడా బాగా నాకు చెప్తూ ఆ పూరి మా తెలంగాణ పూరి చేసుకుంటే మా ఊరు చేసుకోవాలి, నువ్వెవడా చేసుకుంటావు, ఈ సంగతి మా పూరగాల వెళ్తే తీసుకుపోయి దాస్తారు. ఈ విధంగా కొన్ని అంశాలు చెప్పుకోవచ్చు. మీకు నచ్చితే చిన్నగా చప్పట్లు కొడితే మరి ఓకే, థ్యాంక్ యూ. అలాగే సినిమా పేర్లు ఏ విధంగా మారిపోతున్నాయి. నిత్య జీవితంలో నేను చిన్న ఉన్నప్పుడు చాలా మంచి సినిమాలు వచ్చేవి. గులే బట్టవాలి కథ, గుండమ్మ కథ, ప్రేమాభిషేకం, ఇటువంటి సినిమా పేర్లు వచ్చాయి. మరి ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత కొన్ని సినిమా పేర్లు మారిపోయినాయి సార్. ఏ విధంగా ఉన్నాయి ఈ మధ్యలో వచ్చిన సినిమా పేరు ఎట్లుందంటే, నువ్వు నేను ఎవడవసరం లేదు, నువ్వు చూస్తే చాలు అంటే మనం అంతా గుడ్డేలమావా. ఇంకోటి ఎలా చెప్పను, అది ఎట్లన్నా చెప్పరు, నాకు టెన్షన్ అది. నువ్వు నాకు నచ్చావు, నాకేం పుట్టిందావో నేను మంచిగాలేనా, ఇట్లా సినిమాలు. ఇంకా ముందు పోతే ఎట్లా ఉంటాయంటే, ఆగురా అంటే ఉరికిండు, అప్పులోడు అసలు ఇస్తారని మీరు తిత్తుండు,
పెద్ద కొడుకు దొంగ అయింది, చిన్న కొడుకు లంగ అయింది. ఇక ఇటువంటి సినిమా పేర్లు కూడా వచ్చే ప్రబోధలు ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్త ఉండాలి. మనం చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి మీ అందరు కూడా ఏమంటుండు. అయితే ఏం లేదు సార్, నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయన తీసుకెళ్ళి మంచిగా మొక్కేది భక్తిపూర్వకంగా. అప్పటికి ఇప్పటికి తేడాలు వచ్చినాయి. మొక్కే విధానంలో పాటలు కానీ ఇంకా వేరే పద్ధతులన్నీ మారిపోయినాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న తీసుకెళ్ళి మొక్కేది. ఎంత మంచిగా మొక్కేదంటే, అయ్యా ఎవలాడ రాజన్న స్వామి నా కొడుకును మంచి కళాకారులు చేయి, రోజుకో ఊరు తిరిగేటట్టు చేయి, ఇంట్లో ఉండకుండా చేయి అని చెప్పింది కాబట్టి తిరుగుతూనే ఉన్నా. అయితే ఆయన అట్లా మొక్కింది కాబట్టి నేను ఇట్లా అయిపోయింది. ఇప్పుడు పర్వాలేదు, మొన్ననే ప్రభుత్వం గుర్తించి మాకు నౌకరు కూడా ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న కళాకారులంతా కూడా తెలంగాణ గవర్నమెంట్లో నౌకరు చేస్తున్న వాళ్ళని. అయితే అప్పుడు అట్లా మొక్కేది. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం జీన్స్ మీన్స్ స్టైల్గా పోయి మొక్కుతురు. అమ్మ దేవుని దగ్గరకు పోయి మొక్కుతురు. ఎట్లా మొక్కుతురు? ఏం రాజా అన్న, ఏం సంగతి? ఊకత్తారా ఆయన దగ్గర? అరే వాడ పోషమ్మ కాడ గోలి కొత్తి అక్కడ బెల్లం మంచి పెడితే ఎక్కడ వేసిన గోమడి అక్కడనే ఉంది. ఇదేనా పని వరుస అంటే ముఖ్య విధానం తేడాలు వచ్చింది. అట్లాగే పాటలు, ఒకప్పుడు దేవుని పాటలు ఎంత మంచిగా ఉన్నాయంటే అవి వేసుకొని పండుకుంటే నిద్ర పట్టేది. మరి ఇప్పుడు వస్తుండే పాటలు నిద్ర పడతలేదు, ఉన్నోళ్ళు ఎత్తుండే. అయితే అప్పుడు ఎట్లా ఉందంటే చాలా శృతి శుభ్రంగా మంచి మంచి పాటలు. అంటే ఇప్పుడు కూడా శృతి ఉంటుంది, కాకపోతే కొంచెం బాణీలు మారిపోయినాయి. అప్పుడుండే పాట ఎంత చక్కగా ఉందంటే, రాజన్న కొలువున్న రాజేశ్వరము, భీమన్న కొలువున్న భీమేశ్వరము, రాజన్న కొలువున్న రాజేశ్వరము, భీమన్న కొలువున్న భీమేశ్వరము. ఎంత చక్కగా ఉందావా? ఒకసారి చప్పట్లు కొట్టు నా బంగారు తల్లి. అయితే ఇప్పుడు వచ్చిన పాటలు ఫాస్ట్ బీట్ వచ్చేసింది. ఓ రాజన్న మా రాజన్న దయతోటి మమ్మల్ని కాపాడన్నా, ఓ రాజన్న మా రాజన్న దయతోటి మమ్మల్ని కాపాడన్నా, ఓ రాజన్న. ఇంత కీక పెడితే దేవుడు ఉంటాడా? మరి కీక లేకపోతే క్యాసెట్ ఎవరు కొంటాడు? మళ్ళీ ఈ కీక లేకపోతే క్యాసెట్ ఎవరు కొట్టలేదు. అది పద్ధతి. పాపం ఇంకోనే దేవుని దగ్గరకు పోయి దండేయాలి. ఆయన ఏత అయిపోతాయి. ఆ దేవుని దగ్గరకు పోయి దండ చేతులు పడుకొని పాట పాడుతుండు. మళ్ళీ భూదండ అటెత్తునా మరి ఇటెత్తునా, మళ్ళీ భూదండ అటెత్తునా మరి ఇటెత్తునా, అటెత్తునా మరి ఇటెత్తునా, అటెత్తునా మరి ఇటెత్తునా. నీ దండం పెడతాను. మంచి నా వెనుక ఈయననే ఇక నాకు పోటెత్తుండు. అంటే నువ్వు దండ తీసుకుపోయి దేవునికి టెన్షన్ పెడతావు. ఎవరు తీసుకుపోయి దేవునికి వేయాలి కానీ చేతులు పట్టుకొని అటు ఎత్తున ఇటు ఎత్తున అంటే ఏమన్నా నీకు ఎటే బుద్ధి కాకుండా ఇంతమందికి మా స్వామి పాట పాడి ఆయనకు తీసుకొచ్చేయి. ఇట్లా అయిన పని వరుస. పాపం మనం గుడి దగ్గర చూస్తుంటాం. మాడ వెంకటేశ్వరరావు అని తెలుసా అమ్మ మీకు? మాడ అంటే నేను ఒక పాట పాడతాను, మీకు అర్థమవుతుంది. పాపం వాళ్ళు కూడా అక్కడ ఉంటుంటారు. అంటే వాళ్ళని వేరే ఉద్దేశమే కాదు, వాళ్ళు కూడా నేను దేవుని మీద పాట పాడితే నేను కూడా మంచిగా అవుతా అనుకుని ఆయన బాణిలో ఆయన పాట పాడుతుండు. నిజంగా ఆయన పాట పాడితే ఎట్లా ఉంటుంది, ఆయన ఒరిజినల్ వాయిస్ ఎట్లా ఉంటాడో మీకు అందరూ తెలుసు. చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన పైన అక్కడ చూసిన పొలాలకి చూశారు. పాపం ఈయన కూడా పాపం దేవుని దగ్గరకు పోయి ఆయన ఫీలింగ్స్ తోటి ఆయన పాడుతున్నామా ఏ విధంగా. అగో ఈ పోరగాళ్ళు అసలు సపోర్ట్ పడతలేరు కదా బాగా గిట్లే ఉంటుంది ఎవరికత్తే. అబ్బో పాపం ఈయన పాట పాడుతున్నాడు. ఓ రాజన్న మారజన్న దయతో మమ్ముల పాపం ఈయన
అయినా కూడా ఆ విధంగా పాల్గొంటున్నామా. మరి మరొకసారి మీ అందరు కూడా మీ గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషం. మరి ఇంత చక్కగా నా కోఆపరేషన్ చేసి చప్పట్లు మీ అందరు కూడా మరొకసారి మా తెలంగాణ సంస్కృతి సారథి కళాకారుల తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రసాలలో అన్ని రసాలు ఉండాలని చెప్పి మరి ఇప్పటిదాకా నవ్వించినటువంటి రామచంద్రరావునకు పెద్దన్నకు కృతజ్ఞతలు. అట్లాగే నారాయణ రూపం రాముడైన, కృష్ణుడైన, వెంకటేశ్వర స్వామి అయినా, పరశురామ అవతారమైన అనేక రూపాలు దశావతారాలు మరి విష్ణువే కాబట్టి హలో 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 నయనానందం హృదయానందం కృష్ణ పరమానందం శ్రవణానందం కృష్ణ నయనానందం శ్రవణానందం కృష్ణ నయనానందం హృదయానందం కృష్ణ పరమానందం స్వామి హృదయానందం కృష్ణ